అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే నాకు ఇన్వైట్ చేశారండి. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా తాంబూలం తీసుకునేకి ఇన్వైట్ చేశారు. అలాగే హేమ అయితే లంచ్‌కి అయితే ఇన్వైట్ చేసింది మాకి. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఇంకా ఎప్పుడూ ఒకేలాగే వీడియోస్ రొటీన్ లేకుండా ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అనేసి ఈ వ్లాగ్ అయితే తీశానండి. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వరలక్ష్మి వ్రతం ఎలా చేశారు? ఏమేం చేశారనేది ఈ వీడియో అయితే తీశానండి నేను. ఇక్కడైతే ఇంకా హేమ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా ఆయన అయితే నాకు వదిలేకొచ్చారు. స్వీట్ అయితే తినేసి ఇంకా మా ఆయన అయితే మ్యాచ్ ఆడేకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి ఇంకా వాళ్ళ చిన్న బాబు అండి స్వీట్ అయితే తింటూ ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా డెకరేట్ చేశారనేది చూపిస్తాను చూడండి మీకి. వాణి వరలక్ష్మి వ్రతానికి నువ్వు కూడా వచ్చేసినావు. ఇంకా నేను వచ్చేసినాను. ఇంకా రావాలనా? ఎవరన్నా రావాలా? వచ్చి వెళ్ళిపోయినారా? మాదే లేట్ అయితే. డెకరేషన్ చాలా బాగా చేసినావు డెకరేషన్ మొత్తం. తాంబూలం ఇవన్నీ పెట్టుకుని అంతా నువ్వేనమ్మా రెడీ చేసినది? నిన్న నుంచి ఇంకా అన్న కూడా హెల్ప్ చేసినాడు కదా. 9 రకాలన్నీ నువ్వు ఇంట్లో చేసినట్వేనా? శారీ పెట్టినావు. ఇంకా పక్కన అయితే ఒక ప్లేట్లో ఇంకా మనీ అయితే పెట్టారండి. ఇది ఇలాగా మనీ అయితే ఖచ్చితంగా పెడతారంట. నెక్స్ట్ అయితే ఇక్కడ హేమ అయితే నాకు జ్యువెలరీ అయితే చూపిస్తుంది. ఇంకా న్యూగా అయితే తీసుకున్నాను అక్క ఈసారి కూడా. ఇంకా అమ్మవారికి అయితే వేసేకి ఇంకా జ్యువెలరీ అయితే అని చూపిస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా నా కోసమే అయితే వెయిట్ చేసుకున్నారండి ఇంకా లంచ్ చేసేకి. ఇంకా కొంతమంది అయితే వచ్చారంట. వచ్చి తినేసి ఇంకా వాయినాలు అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నీకోసమే అక్కడ మేము ఎదురు చూస్తున్నాము అనేసి ఇంకా వాణి అయితే చెప్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా ఏమేమి చేశారంటే చిత్రాన్నం, వడ, ఇంకా ఆలు వంకాయ తాలింపు, ఇంకా సేమ్యాలు చేసింది, పులిహోర, రసం అన్నం, ఇంకా పెరుగన్నం అండి. ఇది లంచ్కి అయితే చేసింది హేమ అయితే. ఇక్కడ బాబు అయితే మంచిగా స్వీట్ అయితే తింటూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వీళ్ళకి తాంబూలం ఎలా ఇస్తున్నారనేది చూపిస్తున్నాను చూడండి మీకు. ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఇంకా పూలు అయితే ఇచ్చింది హేమ. పూలు అయితే పెట్టుకుంది వాణి అయితే. నెక్స్ట్ అయితే ఇంకా పసుపు అయితే తెచ్చి ఇలాగా కాళ్ళకైతే పెట్టింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా తాంబూలం అయితే ఇచ్చిందండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇలాగ అయితే ఇంకా వాయినాలు అయితే ఇస్తారండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే మత భేదాలు లేకుండా వీళ్ళందరూ అయితే నాకు ప్రేమగా అయితే పిలిచారు. రాండిక రేపు తాంబూలం అయితే తీసుకుందురు అనేసి. కానీ నేను కూడా అయితే ఇంకా ఇంత ప్రేమగా అయితే పిలిచినప్పుడు ఎందుకు రానండి, ఖచ్చితంగా అయితే వస్తానని చెప్పేసి కానీ నేను కూడా నా మనసులో అయితే మతభేదాలు ఏమి లేకుండా నేనైతే హ్యాపీగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా అయితే వీడియో తీశాను. ఇక్కడైతే చూడండి ఇంకా నాకు కూడా అయితే తాంబూలం ఇలాగ ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇంకా వాణి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా వాణి కూడా అయితే ఇలాగ నాకైతే ఇంకా తాంబూలం అయితే ఇచ్చింది. ఇంకా ఇది అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత అయితే ఇంకా వాణి వాళ్ళ పిన్ని అయితే వచ్చిందండి తాంబూలం తీసుకునేకి. ఇంకా ఇలాగైతే ఇంకా తాంబూలం అయితే ఇస్తూ ఉంది. ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఇంకా పిన్ని కూడా అయితే వాళ్ళ కూతురికి పసుపు కుంకుమ పెట్టింది ఇలాగా. ఇంకా పెట్టి ఇంకా తాంబూలం అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మీ ఇంటికి వచ్చేసినాం మేము తాంబూలం తీసుకునేకి. ఇక్కడ బాగా డెకరేషన్ చేశారు. హాయ్ అనిత. ఇంటి వెనకలే ఉండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చూస్తున్నట్లుంది కదా. ఆ రోజు ఫంక్షన్లో చూసినదే. ఈ శారీ బాగుంది మా, చాలా బాగుంది. షాపింగా ఈ శారీ షాపింగ్కి పులివెందులకు పోయినారు కట్టినది కూడా. అనిత వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మా ఇంటి బ్యాక్ సైడే అయితే ఉన్నారండి.
ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా ఇంటి ఎనకలే ఉండి ఇంకా ఎప్పుడో చూసుకున్నట్లు ఉంది అనేసి. ఇక్కడైతే చూడండి ఇక్కడ గూడా చాలా మంచిగా అయితే డెకరేట్ చేసింది అనిత అయితే. ఇంకా శారీ షాపింగ్ అయితే పులివెందులో అయితే చేసిందంట అండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే వీళ్ళకైతే చాలా పనులైతే ఉంటాయంట. ఇక్కడ ఇలాగా అమ్మవారిని రెడీ చేయాలంటే ఇంకా ముందు రోజు నుంచే అయితే అన్ని పనులైతే స్టార్ట్ చేయాలక్క. ఇక్కడైతే హేమ చెప్తూ ఉంది, చాలా టెన్షన్ ఉంటుంది అక్క, నిద్ర కూడా అయితే రాదు. ఇంకా అమ్మవారిని రెడీ చేయడం, అలాగే వంటలైతే చేయడం, అది కూడా అప్పుడే చూశారు కదా 9 రకాల వంటలైతే చేసిందంట. మార్నింగ్ 4:30కి అయితే లేచి హేమ అయితే చెప్తూ ఉంది. ఇక్కడైతే ఇంకా ఇక్కడ కూడా అయితే వాయినాలైతే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలాగా వ్లాగ్ అయితే తీస్తాను అనుకోలేదండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పిలిచారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఇంకా మీకు కూడా అయితే చూపించాలి అనేసి ఈ వ్లాగ్ అయితే తీశాను నేను. ఇంకా మీరు కూడా అందరూ అయితే మత భేదాలు లేకుండా ఈ వ్లాగ్ అయితే చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, బాయ్ అండి.